ఉస్మానియా యూనివర్సిటీలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్కు హాజరైన సిపిఐ జాతీయ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కె నారాయణ డ్రగ్స్పై ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ మొయినాబాద్లోని ఒక ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ రైడ్లో ఏపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి లాంటి వారు పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. రక్త పరీక్షల్లో మహేష్ యాదవ్ డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వాలు డ్రగ్స్ను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని తీవ్రంగా విమర్శించారు. ప్రజాప్రతినిధులపై వారు యువతకు ఏ సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ను వెంటనే సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఏపీ ఎంపీకి తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఏంటి అని ఆయన ప్రశ్నించారు. ఈ డ్రగ్స్ కల్చర్పై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. పుట్ట మహేష్ పార్లమెంట్ సభ్యులు లాంటి వాళ్ళు ఈ తాండూరులో ఈ డ్రగ్స్ తర్వాత ఏమైంది రోహిత్తో పాటు ఏలూరు ఎంపీ కూడా పుట్ట మహేష్ కూడా ఆ డ్రగ్స్ వాడుతూ పట్టుబడ్డాడని వచ్చింది వార్త. ఇది చాలా ఆశ్చర్యం. పుట్ట మహేష్ టీడీపీ ఎంపీ, ఆయన ఏలూరులో గెలిచాడు. ఇక్కడికి ఏం సంబంధం? ఇక్కడ ఉన్న ఫామ్ హౌస్ కూర్చొని డ్రగ్స్ వల్ల వస్తుంది. ఇదంతా దిగజారి పని విషయం కదా. అసలు ఎక్కడి నుంచి వస్తుంది డ్రగ్స్ అంతా? ఎవరు సరఫరా చేస్తున్నారు? తాగేవాడిని పట్టుకుంటున్నాను కానీ సరఫరా చేసాడు, దాన్ని తయారు చేసేది దానికి తెలియదు. మీకు రోజు అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, అమితాబ్ బచ్చన్ హిందీ యాక్టర్, వాళ్ళంతా ఏం ప్రచారం చేస్తారు? ఈ పాన్ మసాలా అంటున్నారు. దాని లోపల డ్రగ్స్ ఉన్నాయి. దానికి ఎక్స్ట్రా గెట్ వన్ ఫ్రీ వన్ అని చెప్పి ఒకటి కొనండి, ఒకటి ఫ్రీ ఉచితం తీసుకోండి అని చెప్పి అది తీసుకొని దాంతో పాటు ఇస్తుంది, గుట్కా ఇస్తున్నారు. అందువల్ల గవర్నమెంట్ పాలసీస్లోనే నష్టం. అలాంటి గవర్నమెంట్ పాలసీ నష్టం వచ్చినప్పుడు ఆ గవర్నమెంట్ ప్రతిదీ గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యుడు దాన్ని పాల్గొనాలంటే అంతకన్నా నిరాచారకరం. తక్షణం ఆ మహేష్ ఎంపీని సస్పెండ్ చేయమని తెలుగుదేశం పార్టీ కోరుతా ఉన్నారు.